సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అది ఓటమి కాదు, దాని వెనకాల వ్యూహం ఉంటుంది అన్నది గుర్తించాలి. ఇరాన్ అత్యుత్సాహంతో ఒక తప్పు చేసింది. అమెరికాతో కాల్పుల విరమణ అనగానే కరెక్ట్ పాయింట్ ఏంటో లేకుండా ఆగిపోయింది. అది ఇప్పుడు అమెరికా ఏం చేసింది, ఇరాన్కి సంబంధించినటువంటి నౌకా కేంద్రాలన్నింటినీ మూసేసింది. ఇదివరకు ఆ ఛాన్స్ లేదు కదా. ఇదివరకు హార్ముజ్ జలసంధిని దాటి ఇరాన్కి అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఏమన్నా ఇరాన్ లోపలికి ఎంటర్ అయినాయా? లేవు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని వెళ్ళినాయి. ఇప్పుడు ఇరాన్కి వాటిని ఏం చేయాలి? వాటిని ధ్వంసం చేయగలిగిన సీన్ లేదు. అదే సందర్భంలో ఒక్క నౌకను ధ్వంసం చేస్తే అమెరికా వీళ్ళ నౌకాశ్రయాలు మొత్తాన్ని ధ్వంసం చేసేస్తుంది. అప్పుడు ఇక జీవితంలో మళ్ళీ నౌకాశ్రయాలు కట్టుకోవాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఈలోపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నాశనమై ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ లాగా, బంగ్లాదేశ్ కొంచెం బెటర్, ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారైపోతుంది. ఇది ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్నటువంటి సమస్య. అందుకనే బెదిరించడానికని మా దగ్గర స్పెషల్ మిసైల్స్ ఉన్నాయని చెప్తోంది. రెండో పక్కన ఎర్ర సముద్రాన్ని కూడా దిగ్బంధిస్తానంటుంది. ఎర్ర సముద్రం వైపు నుంచి వీళ్ళది ఉంది కదా, సౌదీ అరేబియాకి సంబంధించిన ఆయిల్ సప్లై అవుతున్నాయి కదా, అది కూడా క్లోజ్ చేసేస్తానంటుంది. దాంతో అమెరికాకి సంబంధించినటువంటి విమానవాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ R4 2 డిస్ట్రాయర్ల సహకారంతో ఇప్పుడు ఎర్ర సముద్రంలోకి ఎంటర్ అయింది. అంటే అక్కడ వీళ్ళు ముందుగానే బ్లాక్ చేస్తారనమాట.